ఓం నమః శివాయ. అందరికీ నమస్కారం. శ్రీధర్ రాజు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మనం దేవారం శ్లోకాలలో ప్రస్తావించబడిన అత్యంత ప్రాచీనమైన శైవ క్షేత్రాల గురించి తెలుసుకుంటాము. సామాన్య శకం 6వ శతాబ్దం నుంచి 11వ శతాబ్దం మధ్య కాలంలో దక్షిణ భారతదేశానికి చెందిన శివభక్తులైన 63 మంది నాయనార్లు శివుణ్ణి స్తుతిస్తూ రచించిన శ్లోకాలతో 12 భాగాలుగా సంకలనం చేసిన గ్రంథాన్ని తిరుమురై అంటారు. ఈ తిరుమురై గ్రంథములోని మొదటి 7 భాగాలను తేవారం అంటారు. ఈ తేవారంలోని పతిగాలను తిరు జ్ఞాన సంబంధర్ నాయనారు, అప్పర్ నాయనారు మరియు సుందరమూర్తి నాయనార్లు రచించగా ఆ శ్లోకాలను సేకరించి తేవారముగా నంబియార్ నంబి క్రోడీకరించారు. ఈ తేవారం శ్లోకాలలో ప్రస్తావించబడిన 276 శివక్షేత్రాలని పాడలపెట్ట స్థలాలంటారు. ఈ పాడలపెట్ట స్థలాలను గురించి నాయనార్లు శృతించేటప్పుడు ఆ పతికాలలో పేర్కొనబడిన సమీపములోని ఆలయాలను తేవారం వైపు స్థలాలంటారు. ఈ ఆలయాలు కూడా పాడలపెట్ట స్థలాలంత ప్రాచీనమైన శక్తివంతమైన శైవ క్షేత్రాలు. తేవారం శ్లోకాల ఆధారముగా ఈ తేవారం వైపు స్థలాలను ఇప్పటి వరకు 203 శివాలయాలుగా గుర్తించారు. ఈ తేవారం వైపు శివాలయాలు భారతదేశంలో మాత్రమే చాలా ప్రాంతాలలో విస్తరించి ఉన్నాయి. అవి వరుసగా తమిళనాడులో 183, కేంద్ర పాలిత ప్రాంతమైన పాండిచ్చేరికి చెందిన కారైక్కల్లో 2, ఆంధ్రప్రదేశ్లో 4, తెలంగాణలో 1, కేరళలో 6, కర్ణాటకలో 4, మధ్యప్రదేశ్లో 1, ఉత్తరప్రదేశ్లో 1, హర్యానాలో 1. చారిత్రకంగా ఈ ప్రాంతాలను 8 వర్గాలుగా విభజిస్తారు. అవి తొండైనాడులో 29, నాడునాడులో 11, చోళనాడులో 90, పాండ్యనాడులో 32, కొంగునాడులో 23, మలైనాడులో 6, తులువనాడులో 4, వడనాడులో 8. ఈ వీడియోలో మనం ఈ 203 తేవారం వైపు స్థలాలను గురించి క్లుప్తంగా తెలుసుకుందాము. రాబోయే వీడియోలలో ప్రతి తేవారం వైపు స్థలాన్ని ప్రత్యక్షంగా దర్శించి ఆ స్థల పురాణాలను, ఆ క్షేత్ర విశేషాలను పూర్తిగా తెలుసుకుందాము. ఉత్తర తమిళనాడులో పల్లవులు ప్రధానంగా పరిపాలించిన ప్రాంతాన్ని చారిత్రాత్మకంగా తొండైనాడంటారు. ఆంధ్రప్రదేశ్లోని పెన్నా నది నుంచి తమిళనాడులోని పొన్నియార్ నదుల మధ్య గల పరివాహక ప్రాంతాన్ని తొండైనాడంటారు. ఈ ప్రాంతంలో సుమారు 29 తేవారం వైపు శివాలయాలు కలవు. అవి వరుసగా కాంచీపురం పట్టణములోని ఏకాంబరేశ్వర ఆలయములో గల కాచి మాయనేశ్వర ఆలయము, కాంచీపురం పట్టణానికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలోని కవం తండలములోని శ్రీ సోళీశ్వర ఆలయము, కాంచీపురం పట్టణానికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలోని తిరుపులివనములో గల వ్యాఘ్రపురీశ్వర ఆలయము, కాంచీపురం పట్టణానికి సుమారు 51 కిలోమీటర్ల దూరంలో శ్రీ పెరంబదూరు పట్టణానికి సుమారు 18 కిలోమీటర్ల దూరంలో సోమంగళములో గల సోమనాథేశ్వర ఆలయము, తిరుత్తని సుబ్రహ్మణ్యం స్వామి ఆలయానికి సుమారు 1 కిలోమీటర్ దూరంలో గల చెంగల్వరాయ స్వామి ఆలయము, తిరుత్తని నుంచి తిరువల్లూరుకు వెళ్లే మార్గములో సుమారు 15 కిలోమీటర్ల దూరంలో గల ఆర్కాడు కుప్పములోని చోళీశ్వర ఆలయము, తిరువల్లూరు పట్టణానికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో తిరువలంగాడులో గల తాలు వికండేశ్వర ఆలయము, ఊతుకోట పట్టణానికి సుమారు 5 కిలోమీటర్ల దూరంలో తిరువల్లూరు మార్గములో గల కచ్చూరులోని కచ్చలీశ్వర ఆలయము, తిరువల్లూరు నుంచి చెన్నైకి వెళ్లే మార్గములో సుమారు 10 కిలోమీటర్ల దూరంలో తిరునిండ్రవూరులో గల హృదయలీశ్వర ఆలయము, చెన్నైలోని కోయంబేడు ప్రధాన బస్టాండ్కి సుమారు 9 కిలోమీటర్ దూరంలో ఎగ్మూర్లో గల అర్ధనారీశ్వర ఆలయము, చెన్నైలోని కోయంబేడు ప్రధాన బస్టాండ్కి సుమారు 10 కిలోమీటర్ల దూరంలోని పోరూరులో గల
రామనాథీశ్వర ఆలయము. చెన్నైలోని కోయంబేడు ప్రధాన బస్టాండ్కి సుమారు 12 కిలోమీటర్ల దూరంలోని ట్రిపుల్ కేన్లో గల తిరువట్టీశ్వర ఆలయము. చెంగల్పట్టు పట్టణానికి సుమారు 9 కిలోమీటర్ల దూరంలో గల ఆత్తూరులోని ముక్తీశ్వర ఆలయము. తిరుకలుకుండ్రం పట్టణానికి సుమారు 9 కిలోమీటర్ల దూరంలో ఓరగడములో గల వడమల్లీశ్వర ఆలయము. తిరుకలుకుండ్రం శివాలయానికి సుమారు 1 కిలోమీటర్ దూరంలో గల రుద్రకోడీశ్వర ఆలయము. చెన్నైలోని గుడవంచేరికి సుమారు 1 కిలోమీటర్ దూరంలో గల నందివరంలోని నందీశ్వర ఆలయము. మహాబలిపుర పట్టణానికి సుమారు 8 కిలోమీటర్ల దూరంలో పైనూరులో గల ఎట్టేశ్వర ఆలయము. అరుక్కోణం పట్టణానికి సుమారు 9 కిలోమీటర్ల దూరంలో మూత్తూరులో గల తిరువెంతీశ్వర ఆలయము. సోలింగర్ పట్టణానికి సుమారు 5 కిలోమీటర్ల దూరంలో గల కరిక్కల్ మలైలో గల కుమార మురుగన్ ఆలయము. అరుక్కోణం పట్టణానికి సుమారు 41 కిలోమీటర్ల దూరంలో కావేరీ పాకంకి సుమారు 3 కిలోమీటర్ల దూరంలో తిరుపార్కడల్ ప్రాంతములో గల కరపురీశ్వర ఆలయము. తిరుత్తని పట్టణానికి సుమారు 11 కిలోమీటర్ల దూరంలో వలర్పురంలో గల నాగేశ్వర ఆలయము. తిరువన్నామలై పట్టణానికి సుమారు 6 కిలోమీటర్ల దూరంలో గల ఆది అన్నామలై ఆలయము. వందవాసి పట్టణానికి సమీపములోని అతి గ్రామములో గల అతీశ్వర ఆలయము. వందవాసి పట్టణానికి సుమారు 25 కిలోమీటర్ల దూరంలో పేరణ మల్లూరులో గల తిరక్కరై ఈశ్వర ఆలయము. వందవాసికి సుమారు 5 కిలోమీటర్ల దూరంలో గల ఏచూరులోని వాలీశ్వర ఆలయము. తిరువన్నామలైకి 34 కిలోమీటర్ల దూరంలో చెంగములో గల వృషభేశ్వర ఆలయము. వందవాసికి 14 కిలోమీటర్ల దూరంలో తెల్లారులో గల తిరుమూలతనేశ్వర ఆలయము. వందవాసి పట్టణములోని అగస్తీశ్వర ఆలయము. వందవాసికి 10 కిలోమీటర్ల దూరంలోని పొన్నూరులో గల పరాశరేశ్వర ఆలయము. తమిళనాడు రాష్ట్రంలో విల్లుపురం, కల్లకురిచి, కడలూరు జిల్లాల ప్రాంతాలను చారిత్రాత్మకంగా నాడునాడు మండలం అని పేర్కొంటారు. ఈ ప్రాంతంలో 11 తేవారం వైపు శివాలయాలు కలవు. అవి వరుసగా దిండివనం పట్టణములోని దిండి వనేశ్వర ఆలయము, దిండివనానికి సుమారు 23 కిలోమీటర్ల దూరంలో మున్నూరులో గల ఆడవల్లీశ్వర ఆలయము, విల్లుపురం పట్టణానికి సుమారు 7 కిలోమీటర్ల దూరంలో గల తిరుపచ్చనూరులోని అగస్తీశ్వర ఆలయము, విల్లుపురం పట్టణానికి సుమారు 19 కిలోమీటర్ల దూరంలో గల కంజనూరులోని రామలింగేశ్వర ఆలయము, విల్లుపురం పట్టణానికి సుమారు 34 కిలోమీటర్ల దూరంలో గల దేవనూరులోని తిరునాథీశ్వర ఆలయము, పాండిచ్చేరికి సుమారు 18 కిలోమీటర్ల దూరంలోని నల్లత్తూరులో గల స్వర్ణపురీశ్వర ఆలయము, పండ్రుట్టి పట్టణానికి సుమారు 4 కిలోమీటర్ల దూరంలోని కోట్లపాకములో గల చిదంబరేశ్వర ఆలయము, పండ్రుట్టి పట్టణానికి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో తిరువామూరులో గల పశుపతీశ్వర ఆలయము, విరుదాచలం పట్టణానికి సుమారు 22 కిలోమీటర్ల దూరంలో ఎర్రయూరులో గల తాగం తీర్థపురీశ్వర ఆలయము, చిదంబరం పట్టణానికి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో గల వయ్యూరులోని కైలాసనాథర్ ఆలయము, చిదంబరం పట్టణానికి సుమారు 31 కిలోమీటర్ల దూరంలో కీల కదంబూర్లో గల రుద్రకోటీశ్వర ఆలయము. చోళులు పరిపాలించిన మధ్య తమిళనాడు తూర్పు ప్రాంతాన్ని చోళనాడు అంటారు. అత్యధిక సంఖ్యలో తేవారం వైపు శివక్షేత్రాలు కలిగిన ప్రాంతము ఈ చోళనాడు. కేంద్రపాలిత ప్రాంతమైన పాండిచ్చేరికి చెందిన కారైక్కల్ భూభాగంలోని 2 తేవారం వైపు శివాలయాలను కలుపుకొని ఈ చోళనాడులో మొత్తం 90 తేవారం వైపు శివాలయాలు కలవు. అవి వరుసగా కుంభకోణం పట్టణానికి సుమారు 25 కిలోమీటర్ల దూరంలో గోవిందపుత్తూరులో గల గంగా జడేశ్వర ఆలయం, అరేలూరు పట్టణానికి సుమారు 32 కిలోమీటర్ల దూరంలో కమరసవల్లిలో గల
కర్కొడేశ్వర ఆలయము, పెరంబలూరికి 30 కిలోమీటర్ల దూరంలో గల పెన్నకోణంలోని మరుద నందీశ్వర ఆలయము, పెరంబలూరికి 33 కిలోమీటర్ల దూరంలో గల తేనూరులోని నందికేశ్వర ఆలయము, మైలాడదురై పట్టణానికి సుమారు 8 కిలోమీటర్ల దూరంలో వలలూరులో గల వీరటనేశ్వర ఆలయము, మైలాడదురై పట్టణానికి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో తరంగంపాడిలోని మాసిలామణినాథర్ ఆలయము, మైలాడదురై పట్టణానికి సుమారు 6 కిలోమీటర్ల దూరంలో ఆనంద తాండవపురంలో గల పంచవటీశ్వర ఆలయము, సిర్కాలి పట్టణములో గల నాగేశ్వర ఉడయార్ ఆలయము, సిర్కాలి పట్టణానికి 10 కిలోమీటర్ల దూరంలోని తిరునాంగూరులో గల మాదంగేశ్వర ఆలయము, మైలాడదురై పట్టణానికి సుమారు 13 కిలోమీటర్ల దూరంలో కీలైలో గల చిదంబరేశ్వర ఆలయము, కుంభకోణం పట్టణానికి సుమారు 28 కిలోమీటర్ల దూరంలో కొత్తంగుడిలో గల కోడేశ్వర ఆలయము, మైలాడదురై పట్టణానికి సుమారు 4 కిలోమీటర్ల దూరంలో గల కరుం కుయిల్నాథన్ పేటైలోని శక్తిపురీశ్వర ఆలయము, మైలాడదురై పట్టణానికి సుమారు 13 కిలోమీటర్ల దూరంలోని కొల్లయ్యారులో గల అగస్తేశ్వర ఆలయము, మైలాడదురై పట్టణానికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలోని కొండాల్లో గల కుమార సుబ్రహ్మణ్య స్వామి ఆలయము, సీర్కాలి పట్టణానికి సుమారు 4 కిలోమీటర్ల దూరంలో సెమ్మంగుడిలోని నాగనాథర్ ఆలయము, మైలాడదురై పట్టణానికి సుమారు 5 కిలోమీటర్ల దూరంలోని నల్లతుకుడిలోని అలందు రాయప్పర ఆలయము, మైలాడదురై పట్టణానికి సుమారు 19 కిలోమీటర్ల దూరంలోని నెడువాసల్లోని సుందరేశ్వర ఆలయము, మైలాడదురై పట్టణానికి సుమారు 26 కిలోమీటర్ల దూరంలోని నీతవాసుల్లోని మునివాసగ పెరుమాళ్ ఆలయము, మైలాడదురై పట్టణానికి సుమారు 21 కిలోమీటర్ల దూరంలోని పంజాకైలో గల పంచాక్ష పురీశ్వర ఆలయము, మైలాడదురై పట్టణానికి సుమారు 21 కిలోమీటర్ల దూరంలో గల మామకుడిలోని శివలోకనాథర్ ఆలయము, సిర్కాలి పట్టణానికి సుమారు 11 కిలోమీటర్ల దూరంలో గల మదనములోని పశుపతీశ్వర ఆలయము, మైలాడదురై పట్టణానికి సుమారు 5 కిలోమీటర్ల దూరంలోని మూవలూరులో గల మార్గ సహాయేశ్వర ఆలయము, తిరువారూరు పట్టణములో గల త్యాగరాజస్వామి ఆలయములోని వీధి వితంకరగా పిలువబడే మరకత లింగము, తిరువారూరు పట్టణానికి 10 కిలోమీటర్ల దూరంలోని రాపట్టీశ్వరములో గల శేషపురీశ్వర ఆలయము, తిరువారూరు పట్టణానికి 9 కిలోమీటర్ల దూరంలోని తిరునైపర్లో గల వన్మీహనాథర్ ఆలయము, తిరువారూరు పట్టణానికి 40 కిలోమీటర్ల దూరంలోని కలప్పల్లో గల అలగేనాథర్ ఆలయము, తిరువారూరు పట్టణానికి 5 కిలోమీటర్ల దూరంలోని కట్టూరులో గల సుందరేశ్వర ఆలయము, తిరువారూరు పట్టణానికి 10 కిలోమీటర్ల దూరంలో కున్నియార్లో గల కాశీ విశ్వనాథర్ ఆలయము, కుంభకోణం పట్టణానికి సుమారు 13 కిలోమీటర్ల దూరంలో కుహూరులో గల అంబరావణేశ్వర ఆలయము, తిరువారూరు పట్టణానికి 8 కిలోమీటర్ల దూరంలోని వడకండములో గల ధర్మపురీశ్వర ఆలయము, మైలాడదురై పట్టణానికి 19 కిలోమీటర్ల దూరంలో పన్నూరులో గల ఆది లింగేశ్వర ఆలయము, మైలాడదురై పట్టణానికి 14 కిలోమీటర్ల దూరంలో పెరంబూరులో గల సుబ్రహ్మణ్య స్వామి ఆలయము, తిరువారూరు పట్టణానికి సుమారు 10 కిలోమీటర్ల దూరంలోని మనక్కల్లో గల అగస్తీశ్వర ఆలయము, నాగపట్టణానికి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో అలియూర్ కిల్వేలూరులో గల కంగళనాథర్ ఆలయము, నాగపట్టణానికి సుమారు 27 కిలోమీటర్ల దూరంలో ఎస్సనూరులో గల బ్రహ్మపురీశ్వర ఆలయము, నాగపట్టణానికి సుమారు 22 కిలోమీటర్ల దూరంలో కిల్లుకూడిలో గల అగస్తీశ్వర ఆలయము, నాగపట్టణానికి సుమారు 24 కిలోమీటర్ల దూరంలో కీలయూరులో గల సెమ్మలైనాథర్ ఆలయము, నాగపట్టణానికి
సుమారు 30 కిలోమీటర్ల దూరంలో కుడయూరులో గల వృషభపురీశ్వర ఆలయము, వేదారణ్యం పట్టణానికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో తగత్తూరులో గల భైరవర ఆలయము, నాగపట్టణానికి సుమారు 23 కిలోమీటర్ల దూరంలో కీల తంజావూరులో గల మూలనాథర్ ఆలయము, వేదారణ్యం పట్టణానికి సుమారు 17 కిలోమీటర్ల దూరంలో కోవెలకులంలో గల ఎలుమేశ్వర ముడయార్ ఆలయము, వేదారణ్యం పట్టణానికి సుమారు 17 కిలోమీటర్ల దూరంలో తూర్పు పంచనాథ కులములో గల తెంకోడినాథర్ ఆలయము, నాగపట్టణానికి సుమారు 5 కిలోమీటర్ల దూరంలో ఒడుక్కు పొయ్గై నల్లూరులో గల నంది నాదేశ్వర ఆలయము, నాగపట్టణానికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో అన్నై మంగళములో గల మహాకాళేశ్వర ఆలయము, నాగపట్టణానికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఎరంజయార్లో గల వేదపురీశ్వర ఆలయము, నాగపట్టణానికి సుమారు 23 కిలోమీటర్ల దూరంలో విడంగలూరులో గల అగస్తీశ్వర ఆలయము, తిరువారూరు పట్టణానికి సుమారు 11 కిలోమీటర్ల దూరంలో వాల్కుడిలో గల కాశీ విశ్వనాథ ఆలయము, తిరుచి నగరానికి సుమారు 19 కిలోమీటర్ల దూరంలో అందనల్లూరులో గల వాడ తీర్థనాథ ఆలయము, నమ్మక్కల్ పట్టణానికి సుమారు 29 కిలోమీటర్ల దూరంలో ఉన్నియూరులో గల ఉగంతీశ్వర ఆలయము, తిరుపత్తూరు పట్టణానికి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో గల ఊటత్తూరులోని శుద్ధరత్నేశ్వర ఆలయము, తిరుచి నగరానికి సుమారు 16 కిలోమీటర్ల దూరంలో గల మనచనల్లూరులో గల భూమినాథర్ ఆలయము, శ్రీరంగం పట్టణానికి సుమారు 16 కిలోమీటర్ల దూరంలో గల లాల్గుడిలోని సప్త ఋషీశ్వర ఆలయము, తిరుచి నగరానికి సుమారు 42 కిలోమీటర్ల దూరంలోని తిరుత్తలయూరులో గల సప్త ఋషీశ్వర ఆలయము, తిరుచి పట్టణానికి సుమారు 38 కిలోమీటర్ల దూరంలోని తిన్నకోణములోని పశుపతీశ్వర ఆలయము, తిరుచి నగరానికి సుమారు 17 కిలోమీటర్ల దూరంలోని తొడయూరులో గల విషమంగళేశ్వర ఆలయము, తిరుచి నగరానికి సుమారు 47 కిలోమీటర్ల దూరంలోని తురయూరులోని నందికేశ్వర ఆలయము, తిరుచి నగరానికి సుమారు 33 కిలోమీటర్ల దూరంలోని తిరుపత్తూరులోని బ్రహ్మపురీశ్వర ఆలయము, పట్టేశ్వరానికి సుమారు 2 కిలోమీటర్ల దూరంలోని హరిచంద్రపురంలో గల చంద్రమౌళీశ్వర ఆలయము, తంజావూరు పట్టణానికి సుమారు 18 కిలోమీటర్ల దూరంలో గల అరేమంగైలోని హరిముక్తీశ్వర ఆలయము, పట్టేశ్వరానికి సుమారు 2 కిలోమీటర్ల దూరంలోని పలయరలో గల కైలాసనాథ ఆలయము, కుంభకోణం పట్టణానికి సుమారు 13 కిలోమీటర్ల దూరంలో మరుతువకుడిలో గల ఐరావతేశ్వర ఆలయము, తంజావూరు పట్టణానికి సుమారు 21 కిలోమీటర్ల దూరంలో గల ఇరుంబు తలైలోని త్రిలోకనాథర ఆలయము, కుంభకోణం పట్టణానికి సుమారు 11 కిలోమీటర్ల దూరంలో గల వేపత్తూరులోని ఇడం కొండేశ్వర ఆలయము, తంజావూరు పట్టణానికి సుమారు 28 కిలోమీటర్ల దూరంలో ఎలంగాడులో గల విజయ విదంగేశ్వర ఆలయము, కుంభకోణం పట్టణానికి సుమారు 22 కిలోమీటర్ల దూరంలో త్రిలోకిలో గల సుందరేశ్వర ఆలయము, కుంభకోణం పట్టణానికి సుమారు 7 కిలోమీటర్ల దూరంలో ఎరగరంలో గల స్కందనాథ స్వామి ఆలయము, తంజావూరు పట్టణానికి సుమారు 8 కిలోమీటర్ల దూరంలో కరంతాయిలో గల వశిష్ఠేశ్వర ఆలయము, కుంభకోణం పట్టణానికి 4 కిలోమీటర్ల దూరంలో కోరనట్టు కరుపూర్లో గల సుందరేశ్వర ఆలయము, కుంభకోణం పట్టణానికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో కూంతలూరులో గల జంబుకేశ్వర ఆలయము, తిరుచి పట్టణానికి సుమారు 29 కిలోమీటర్ల దూరంలో తిరుచెన్నంపూండిలో గల సదయ్యార ఆలయము, తంజావూరు పట్టణానికి సుమారు 17 కిలోమీటర్ల దూరంలో సూలమంగళములో గల కీర్తి వాగీశ్వర ఆలయము, తంజావూరు పట్టణములో గల తాళి కులనాథర ఆలయము, తంజావూరు పట్టణానికి సుమారు 12 కిలోమీటర్ల దూరంలోని తండం గోరైలో గల కైలాసనాథర ఆలయము, కుంభకోణం పట్టణానికి
సుమారు 10 కిలోమీటర్ల దూరంలో గల తందం తోట్టంలోని నర్తనపురీశ్వర ఆలయము, తంజావూరు పట్టణానికి సుమారు 18 కిలోమీటర్ల దూరంలో తింగళూరులో గల కైలాసనాథర ఆలయము, పట్టుకోటై పట్టణానికి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో తిరుచిట్రంబలములో గల పురాతన వనేశ్వర ఆలయము, పట్టుకోటై పట్టణానికి సుమారు 14 కిలోమీటర్ల దూరంలో అదిరం పట్టణములో గల అభయ వరదేశ్వర ఆలయము, కుంభకోణం పట్టణానికి సుమారు 16 కిలోమీటర్ల దూరంలో నాలూరులో గల పలాస వననాథర ఆలయము, తంజావూరు పట్టణానికి సుమారు 29 కిలోమీటర్ల దూరంలో నేమములో గల ఐరావతేశ్వర ఆలయము, కుంభకోణం పట్టణానికి సుమారు 7 కిలోమీటర్ల దూరంలో కీల పలయేరులో గల సోమనాథ స్వామి ఆలయము, కుంభకోణం పట్టణానికి సుమారు 7 కిలోమీటర్ల దూరంలో త్రిభువనములో గల కంపహేశ్వర ఆలయము, కుంభకోణం పట్టణానికి సుమారు 7 కిలోమీటర్ల దూరంలో ముల్లయూరులో గల పరశునాథర ఆలయము, మైలాడదురై పట్టణానికి సుమారు 23 కిలోమీటర్ల దూరంలో పిలతొట్టిలో గల బ్రహ్మపురీశ్వర ఆలయము, తంజావూరు పట్టణానికి సుమారు 5 కిలోమీటర్ల దూరంలో గల తంజపురీశ్వర ఆలయము, పుదుక్కోటై పట్టణానికి సుమారు 18 కిలోమీటర్ల దూరంలో అన్నవాసల్లో గల విరుతపురీశ్వర ఆలయము, పుదుక్కోటై పట్టణానికి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో దేవర్మలైలో గల దేవనాథర ఆలయము, పుదుక్కోటై పట్టణానికి సుమారు 8 కిలోమీటర్ల దూరంలో తిరువరంగులములో గల హరతీర్థేశ్వర ఆలయము, పుదుక్కోటై పట్టణానికి సుమారు 3 కిలోమీటర్ల దూరంలో తిరుకోకర్ణములో గల కోకర్ణేశ్వర ఆలయము, కారైకాల పట్టణానికి సుమారు 4 కిలోమీటర్ల దూరంలో తక్కలూరులో గల త్రిలోకనాథర ఆలయము, కారైకాల పట్టణానికి సుమారు 8 కిలోమీటర్ల దూరంలో టిఆర్ పట్టణములో గల రాజు చోళీశ్వర ఆలయము, పాండ్యరాజులు పరిపాలించిన తమిళనాడులోని దక్షిణ ప్రాంతాన్ని పాండ్యనాడుగా పిలుస్తారు. ఈ పాండ్యనాడులో 32 తేవారం వైపు స్థలాలు కలవు. ఈ శివాలయాలను వరుసగా చూస్తే మదురై పట్టణానికి సుమారు 28 కిలోమీటర్ల దూరంలోని కున్నత్తూరులో గల అస్తగిరీశ్వర ఆలయము, మదురై పట్టణానికి సుమారు 28 కిలోమీటర్ల దూరంలోని కున్నత్తూరులో గల ఉదయగిరీశ్వర ఆలయము, మదురై పట్టణానికి సుమారు 25 కిలోమీటర్ల దూరంలో గల తిరువాతపురములో గల తిరుమరైనాథర ఆలయము, శివగంగ పట్టణానికి సుమారు 55 కిలోమీటర్ల దూరంలో అతంగుడిలో గల మీనాక్షి సుందరేశ్వర ఆలయము, శివగంగ పట్టణానికి సుమారు 32 కిలోమీటర్ల దూరంలో ఇలయంగుడిలో గల రాజేంద్ర చోళీశ్వర ఆలయము, శివగంగ పట్టణానికి సుమారు 37 కిలోమీటర్ల దూరంలో తిరువేగంపేటలో గల ఏకాంబరనాథర ఆలయము, శివగంగ పట్టణానికి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో తంజాకూరులో గల పరంజ్యోతి ఈశ్వర ఆలయము, కరైకూడి పట్టణానికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో తిరుత్తంగూరులో గల నాగనాథర ఆలయము, కరైకుడి పట్టణానికి సుమారు 37 కిలోమీటర్ల దూరంలో తిరుకోలకుడిలో గల తిరుకోలనాథ స్వామి ఆలయము, తిరుపత్తూరు పట్టణానికి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో నేమములో గల జయంకొండ సోళీశ్వర ఆలయము, కరైకుడి పట్టణానికి సుమారు 5 కిలోమీటర్ల దూరంలో మత్తూరులో గల ఐనూత్రీశ్వర ఆలయము, కరైకుడి పట్టణానికి సుమారు 6 కిలోమీటర్ల దూరంలోని వేలంగుడిలో గల కందీశ్వర ఆలయము, రామనాథపురం పట్టణానికి సుమారు 35 కిలోమీటర్ల దూరంలోని రాజసింగ మంగళములో గల కైలాసనాథర ఆలయము, రామనాథపురం పట్టణానికి సుమారు 41 కిలోమీటర్ల దూరంలో గల మరియూరులోని పూవేందిరనాథర ఆలయము, రామనాథపురానికి సుమారు 15 కిలోమీటర్ల దూరంలోని కలరిలో గల సూర సంహారమూర్తి ఆలయము, తిరువాడనై పట్టణానికి సుమారు 24 కిలోమీటర్ల దూరంలో ఆనందూరులో గల తిరుమేనినాథర్ స్వామి ఆలయము, తిరువాడనై పట్టణానికి సుమారు 7 కిలోమీటర్ల దూరంలో తిరువెట్టియూరులో గల
భాగం పెరియాల ఆలయము. మన మదురై పట్టణానికి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో పార్థిబనూరులో గల శంకరనార ఆలయము, తిరుచెందూరు పట్టణంలో గల మురుగన్ ఆలయము, తెన్కాసి పట్టణానికి సుమారు 24 కిలోమీటర్ల దూరంలో ఆళ్వార్ కురిచిలో గల వన్నియప్పర ఆలయము, ఆళ్వార్ కురిచి పట్టణానికి సుమారు 6 కిలోమీటర్ల దూరంలో గల శివశైలములో గల శివశైలనాథర ఆలయము, తిరునెల్వేలి పట్టణానికి సుమారు 50 కిలోమీటర్ల దూరంలో బ్రహ్మదేశములో గల కైలాసనాథ ఆలయము, తెన్కాశికి సుమారు 18 కిలోమీటర్ల దూరంలో గల కడైములోని నిత్య కళ్యాణి ఆలయము, తిరునెల్వేలి పట్టణానికి సుమారు 63 కిలోమీటర్ల దూరంలో శంకర కోవిల్లో గల శంకరనారాయణ ఆలయము, తిరునెల్వేలికి 4 కిలోమీటర్ల దూరంలోని పలయం కోటైలో గల తిరుపురంతేశ్వర ఆలయము, తిరునెల్వేలి పట్టణానికి సుమారు 44 కిలోమీటర్ల దూరంలో కలక్కాడులో గల సత్యవాగీశ్వర ఆలయము, తిరునెల్వేలి పట్టణానికి సుమారు 52 కిలోమీటర్ల దూరంలోని పాపనాశములో గల పాపనాశనాథర ఆలయము, తిరునెల్వేలి పట్టణములో మహాలింగపురములో గల ఉచిష్ట గణపతి ఆలయము, కన్యాకుమారికి 6 కిలోమీటర్ల దూరంలోని ఒడగన్ పాత్రలో గల అగస్తీశ్వర ఆలయము, కన్యాకుమారికి 16 కిలోమీటర్ల దూరంలో గల తేరూరులోని ఎదుతాయుత ముడయార ఆలయము, కన్యాకుమారిలో గల దేవి కన్యాకుమారి ఆలయము, కన్యాకుమారికి 19 కిలోమీటర్ల దూరంలోని వడవీశ్వరంలో గల అలగమ్మన ఆలయము. తమిళనాడు రాష్ట్రంలోని పశ్చిమ మరియు ఆగ్నేయ ప్రాంతాన్ని కొంగునాడు అంటారు. ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని చేరరాజులు పరిపాలించారు. ఈ ప్రాంతంలో 23 తేవారం వైపు స్థలాలు కలవు. అవి వరుసగా సేలం పట్టణానికి సుమారు 37 కిలోమీటర్ల దూరంలోని ఏతావూరులో గల శాంబమూర్తీశ్వర ఆలయము, సేలం పట్టణానికి సుమారు 32 కిలోమీటర్ల దూరంలో కచ్చుపల్లిలోని ఏకాంబరనాథర్ ఆలయము, భవానీ పట్టణానికి సుమారు 35 కిలోమీటర్ల దూరంలోని తల్లయూరులోని తొండ్రీశ్వర ఆలయము, సేలం పట్టణానికి సుమారు 5 కిలోమీటర్ల దూరంలోని ఉత్తమ చోళపురంలో గల కరపురనాథర్ ఆలయము, ధర్మపురి పట్టణానికి సుమారు 35 కిలోమీటర్ల దూరంలో గల వెల్లారులోని మల్లికార్జునేశ్వర ఆలయము, ఈరోడ్డు పట్టణానికి సుమారు 15 కిలోమీటర్ల దూరంలోని అవల్ పూందురైలోని పుష్పవనేశ్వర ఆలయము, ఈరోడ్డు పట్టణానికి సుమారు 28 కిలోమీటర్ల దూరంలోని కాగములో గల కైలాసనాథర ఆలయము, భవానికి 30 కిలోమీటర్ల దూరంలోని పరియూరులో గల అమర పనీశ్వర ఆలయము, నమ్మక్కల్ పట్టణానికి సుమారు 54 కిలోమీటర్ల దూరంలోని కొల్లికొండల్లో గల అరపలీశ్వర ఆలయము, పరమతి వేలూరు పట్టణానికి సుమారు 3 కిలోమీటర్ల దూరంలో నాన్సే ఎడయూరు గ్రామంలో గల ఏలినాథర ఆలయము, నమ్మక్కల్ పట్టణానికి సుమారు 21 కిలోమీటర్ల దూరంలో ఏలూరులో గల కైలాసనాథర ఆలయము, నమ్మక్కల్ పట్టణానికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో మోహనూరులో గల అచల దీపేశ్వర ఆలయము, నమ్మక్కల్ పట్టణానికి సుమారు 37 కిలోమీటర్ల దూరంలో సీరపల్లిలో గల సెల్వంతీశ్వర ఆలయము, నమ్మక్కల్ పట్టణానికి సుమారు 13 కిలోమీటర్ల దూరంలో తోలూరులో గల చోళీశ్వర ఆలయము, తిరుపూరు పట్టణానికి సుమారు 8 కిలోమీటర్ల దూరంలో సర్కారు పెరియపాలెంలో గల సుగ్రీశ్వర ఆలయము, తిరుపూరు పట్టణానికి సుమారు 31 కిలోమీటర్ల దూరంలోని వట్టమలైలో గల ముత్తు కుమారస్వామి ఆలయము, పళని పట్టణానికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో కోలుమంలో గల తాందేశ్వర ఆలయము, తిరుపూరు పట్టణానికి సుమారు 32 కిలోమీటర్ల దూరంలో పరంజేర్వెలులో గల మత్స్యపురీశ్వర ఆలయము, ధర్మపురం పట్టణానికి సుమారు 24 కిలోమీటర్ల దూరంలో మూలనూరులో గల చోళీశ్వర ఆలయము, తిరుపూరు పట్టణానికి సుమారు 48 కిలోమీటర్ల దూరంలో గల ధరాపురంలోని అగస్తీశ్వర ఆలయము,
తిరుపూరు పట్టణానికి సుమారు 21 కిలోమీటర్ల దూరంలో సేవూరులో గల వాలీశ్వర ఆలయము, కోయంబత్తూరు పట్టణానికి సుమారు 7 కిలోమీటర్ల దూరంలోని పేరూరులో గల పట్టీశ్వర ఆలయము, ధర్మపురి పట్టణంలో గల మల్లికార్జునేశ్వర ఆలయము, కేరళ ప్రాంతాన్ని మలైనాడు అని పిలుస్తారు. ఈ ప్రాంతంలో 6 తేవార వైపు స్థలాలు కలవు. అవి వరుసగా కొట్టాయం పట్టణానికి సుమారు 11 కిలోమీటర్ల దూరంలో గల ఎట్టమనూరులోని మహదేవ ఆలయము, కొచ్చిన్ పట్టణానికి సుమారు 42 కిలోమీటర్ల దూరంలో గల కొడంగల్లూరులోని ఉదయమంగళం మహదేవ ఆలయము, కొల్లం పట్టణానికి సుమారు 44 కిలోమీటర్ల దూరంలోని చదయమంగళంలోని కొట్టుగల్ కేవ్ ఆలయము, చెంగన్నూరు పట్టణంలోని చెంగన్నూరు మహదేవ ఆలయము, ఇడుక్కి పట్టణానికి 37 కిలోమీటర్ల దూరంలోని ముతలకోడంలో గల జలర్కోవిల్ మహదేవ ఆలయము, త్రిశూరు పట్టణానికి 14 కిలోమీటర్ల దూరంలో తెర్కిల్లో గల పరపురత శివాలయము. కర్ణాటక రాష్ట్రంలో 4 తేవారం వైపు స్థలాలు కలవు. అవి వరుసగా హోస్పేట్ పట్టణానికి 12 కిలోమీటర్ల దూరంలోని హంపిలో హేమకూట కొండలో గల మూల విరూపాక్ష ఆలయము, హంపి పట్టణానికి 26 కిలోమీటర్ల దూరంలో కంప్లీలో గల పంపపతి ఆలయము, తల కావేరిలో గల అగస్తీశ్వర ఆలయము, బళ్ళారికి 60 కిలోమీటర్ల దూరంలోని దేశనూరులో గల గంగాధరేశ్వర ఆలయము. తమిళనాడు, కేరళ, కర్ణాటక ప్రాంతాల కాకుండా మిగతా భారతదేశంలో గల తేవారం వైపు స్థలాలున్న ప్రాంతాన్ని వడనాడు అని పిలుస్తారు. ఈ ప్రాంతంలో 8 శివాలయాలు కలవు. అవి వరుసగా తిరుపతి పట్టణంలో గల కపిల తీర్థములోని కపిలేశ్వర స్వామి ఆలయము, తిరుపతికి సుమారు 59 కిలోమీటర్ల దూరంలో చెన్నైకి వెళ్లే మార్గంలో గల రామగిరిలోని వాలీశ్వర ఆలయము, పిఠాపురం పట్టణంలోని కుకుటేశ్వర స్వామి ఆలయము, ద్రాక్షారామంలో గల భీమేశ్వర స్వామి ఆలయము, తెలంగాణ రాష్ట్రములోని కాళేశ్వరములో గల కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయము, మధ్యప్రదేశ్ రాష్ట్రములోని ఉజ్జయినిలో గల మహాకాళేశ్వర ఆలయము, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసిలో గల కాశీ విశ్వనాథ స్వామి ఆలయము, హర్యానా రాష్ట్రంలోని కురుక్షేత్రలో గల సర్వేశ్వర మహదేవ ఆలయము. ఈ 203 శక్తివంతమైన మహిమాన్వితమైన తేవార వైపు స్థలాలు భారతీయులచే కొన్ని శతాబ్దాలుగా నిరంతరం పూజలు అందుకుంటూ సంరక్షించబడుతూ భారతదేశ సనాతన ధర్మాన్ని ప్రపంచానికి తెలుపుతున్నాయి.